నీ ప్రయాణం ఒంటరిదే కావచ్చు, కానీ నీ గమ్యం నీకే సాధ్యం. ఎవరూ లేరని బాధపడకు. నువ్వు నీకు తోడు, నువ్వే నీ బలం. ఇతరులపై ఆధారపడటం మానివేసిన రోజు నిజమైన స్వేచ్ఛ ప్రారంభమవుతుంది. నువ్వు ఒంటరిగా ఉన్నావని కాదు, నీ శక్తిని అర్థం చేసుకునే దారిలో ఉన్నావు. నీలోనే నీ ప్రపంచం ఉంది. నువ్వు నీకే సరిపోతావు. నువ్వు ఒంటరిగా ఉన్నావు, కానీ నువ్వు బలహీనునివి కావు. ఈ ప్రపంచంలో నీకు నువ్వే చాలు. నీ ఆత్మవిశ్వాసమే నీ తోడు. ఎవరూ లేకపోవడం ఓ దుష్టశక్తి కాదు, అది నీకు స్వేచ్ఛను అందిస్తుంది. ఇతరులు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నిన్ను నువ్వు అర్థం చేసుకుంటున్నావు. నీలోనే ఒక ప్రపంచం ఉంది. నువ్వు నిన్ను కోల్పోవు. ఎవరూ తోడుగా లేకపోవడం నిన్ను భయపెట్టదు, ఎందుకంటే నీపై నీకు నమ్మకం ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే నిజమైన బలం ఏమిటో తెలుస్తుంది. నీ మార్గం నువ్వే తీర్చిదిద్దుకునేదే. నీ ప్రయాణం నీకే ప్రత్యేకం. నువ్వు ఒంటరిగా ఉన్నావంటే నువ్వు బలహీనునివి కావు. నువ్వు స్వేచ్ఛతో బతుకుతున్నావు. నీ జీవితం నీకు సమాధానం చెప్పాల్సిందే. అందుకే నువ్వు నిన్ను నమ్ముకుంటావు. ఎవరైనా వెళ్ళిపోతారు, ఎవరైనా వస్తారు, కానీ నువ్వు నిన్ను వదులుకోవు. ఒంటరిగా ఉన్న నీ ఆత్మవిశ్వాసమే నీ తోడు. నీలో ఉన్న బలం తెలియడానికి కొన్నిసార్లు ఒంటరిగా ఉండాల్సిందే. నువ్వు పడిపోతే నిన్ను నువ్వే లేపుకోవాలి. ఎవరి అండా సహాయానికి ఎదురు చూడవు. ఎవరైనా నిన్ను మర్చిపోతారు, కానీ నిన్ను నువ్వు మర్చిపోవు. నీ ఆనందం నీ చేతుల్లోనే ఉంది. దాన్ని ఎవరికీ అప్పగించకు. ఒంటరితనం ఒక శాపం కాదు, అది నిజమైన స్వేచ్ఛను నేర్పే ఆశీర్వాదం. ఎవరూ తోడుగా లేరని బాధపడడం కాదు, నీకు నువ్వే తోడుగా మారాలి. నీ విజయానికి నీ బలం, నీ సహనం, నీ కృషే కారణం. నీ బలం బయట ఎవరిలోనూ లేదు, అది నీలోనే ఉంది. నువ్వు ఒంటరిగా ఉన్నా కానీ నీ లక్ష్యం నిన్ను నడిపిస్తుంది.